గైస్ ఈరోజు నేను చతుర్ముఖ శివలింగం ఉన్న శ్రీ కైలాసగిరి క్షేత్రం చూడ్డానికైతే వచ్చాను. ఎర్లీ మార్నింగే నా రైడింగ్ గేర్ మొత్తం రెడీ చేసుకొని కంప్లీట్ సెటప్‌తో అయితే నేను ప్యాక్ అయితే అయ్యాను. కంప్లీట్ ప్యాక్ అయ్యేసరికి 7 అయితే టైం అయిపోయింది. 7:00కి సన్‌రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. హైవేలో కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ సన్‌రైజ్ అయితే మనకి స్టార్ట్ అయింది. అప్పుడప్పుడే మార్నింగ్ సూర్యకిరణాలు అయితే పడుతున్నాయి. చాలా బాగుంది. ఎర్లీ మార్నింగే మన పవన్ కళ్యాణ్ పాటలు పెట్టుకొని పోతూ ఉంటే మంచి ఊపుతో అయితే వెళ్తున్నాను అనమాట. మంచి ఊపు వస్తుంది. మార్నింగే మంచి పాటలు పెట్టుకొని వెళ్తూ ఉంటే సన్‌రైజ్‌లో. మనకి ఇక్కడ రోడ్లో అయితే చాలా మంచి మంచి బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అవన్నీ చూసుకుంటూ అయితే మార్నింగ్ అయితే వెళ్ళాను. ఇక్కడ అలానే వెళ్తూ ఉంటే మనకి మంచి పాటలు అయితే వస్తున్నాయన్నమాట. మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ బైక్ అయితే రైడ్ చేస్తున్నాను. ఇదైతే చాలా మంచిగా అనిపిస్తుంది నాకి. రైడింగ్ గేర్‌లో వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. చూడడానికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అయినా ఎంతైనా కానీ పవన్ కళ్యాణ్ అబ్బా! ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణే. పిచ్చ ఫ్యాన్ నేనైతే పవన్ కళ్యాణ్‌కి. పవన్ కళ్యాణ్ పాటలు వింటూ వెళ్తూ ఉన్నాను. ట్రిప్ అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ 2, 3 సాంగ్స్‌లోనే పవన్ కళ్యాణ్ పాటలు వచ్చాయి. నేనున్న లొకేషన్ అయితే దొడ్బల్లాపుర. ఇప్పుడు ప్రెజెంట్ జాబ్ చేస్తూ వీకెండ్స్‌లో అయితే ట్రిప్స్ అయితే వెళ్తుంటాను. ప్రెజెంట్ ఈరోజు వచ్చేసి నా లొకేషన్ దగ్గర నుంచి వచ్చేసి 80 కిలోమీటర్స్ అయితే వస్తది. మార్నింగ్ రైడ్ చేస్తూ వెళ్తూ ఉన్నాను. ఇక్కడ ఫాక్స్‌కాన్ బస్సెస్ కూడా అయితే వచ్చాయి. నైట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని బస్సెస్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ మా కంపెనీలో అయితే 180+ బస్సెస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఇంకా ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే 3 షిఫ్ట్‌లకి డిఫరెంట్ బస్సెస్ అండ్ అలొకేషన్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. నేను వర్క్ చేసే కంపెనీ కూడా ఫాక్స్‌కానే, మీకు ఆల్రెడీ తెలుసు. సో, ఇలా మార్నింగ్ అయితే వెళ్తున్నాను. నైట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని బస్సెస్ అయితే వచ్చేసాయన్నమాట. 7:20 నుంచి బస్సెస్. ఆల్మోస్ట్ నేను వెళ్ళే రూట్‌లోనే బస్సెస్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. అవన్నీ క్రాస్ చేసుకుంటూ అయితే వెళ్ళానన్నమాట ఈరోజు ఎర్లీ మార్నింగ్. ఆల్మోస్ట్ హైవే మొత్తం కంప్లీట్ చేసేసుకొని నియర్ బై లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మన ట్రిప్ అయితే కైలాసగిరి హిల్స్ అనమాట. కైలాసగిరి హిల్స్కి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఈ ట్రిప్ అనేది చాలా క్రేజీ ఉంటుంది. ఎందుకంటే ఇది నా లైఫ్లో ఫస్ట్ ట్రెక్కింగ్. ఎందుకంటే నా డ్రీమ్ బైక్ వేసుకొని నేను ఫస్ట్ ట్రెక్కింగ్కి అయితే వెళ్తున్నాను. ఇది నా లైఫ్లో ఫస్ట్ ట్రెక్కింగ్ ఇప్పటిదాకా. ఎప్పుడు కూడా నేను ట్రెక్కింగ్స్ మా విలేజెస్ సైడ్లో వెళ్ళాను కానీ, బట్ ఇంత లాంగ్ డిస్టెన్స్ 80 కిలోమీటర్స్ వచ్చి ట్రెక్కింగ్కి అయితే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అది కూడా ఒక కైలాసగిరి క్షేత్రం చూడడానికి, ప్లస్ అలాగే ట్రెక్కింగ్ కూడా కంప్లీట్ చేయడానికి. ఈ కంప్లీట్ వీడియోలో అయితే మీరు చూడండి. మీకు ఈరోజు నేను వెళ్ళిన కంప్లీట్ వీడియోలో అయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఎలా వెళ్ళాలి, అలాగే వెళ్ళిన తర్వాత ఎలా చూడాలి అనేది కంప్లీట్గా అయితే చూపిస్తాను మీకు ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా అయితే చూడండి, మంచి క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి బైక్స్ రోడ్లలో అయితే బైక్ వీడియోస్ కానీ రీల్స్ చేసుకోవడానికి అయితే పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హెవీ వెహికల్స్ అయితే రావు, పీస్ఫుల్గా ఉంటుంది. ఆఫ్ రోడ్కి వెళ్ళడానికి ఇది ఒక మంచి ట్రెక్కింగ్ ప్లేస్ అనమాట. ఓకేనా? ఇది ఆఫ్ రోడ్లోనూ ఉంటుంది, అలాగే ఆఫ్ రోడ్లోనే ఉంది ఈ ట్రెక్కింగ్ లొకేషన్ కూడా. మీకు కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను.
ఫస్ట్ ట్రెక్కింగ్ వెళ్ళే ముందు వచ్చేసి ఒక పెద్ద కొండ లాంటి రాయి అయితే ఉందన్నమాట. ఆ రాయిని కన్నడలో బెట్ట అంటారు. ఆ బెట్టలో మనకి ఒక 2-3 ఇయర్స్ అయితే కష్టపడేసి ఒకే రాతిలోనే విగ్రహాలైతే పెట్టారనమాట. ఇది ట్రెక్కింగ్ వెళ్ళే రూట్ అనమాట. మనం ఫస్ట్ టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకొని తర్వాత అయితే మనము ట్రెక్కింగ్కి అయితే వెళ్దాం. ఐ మీన్ ఆఫ్ రోడ్లో అయితే వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను బైక్ పార్క్ చేయడానికి వెళ్తున్నాను. ఫస్ట్ నా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేయడానికి వెళ్ళి అక్కడ పార్కింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఎవరైతే ఫస్ట్ టైం వస్తారో ఇక్కడ మనకి పార్కింగ్ అయితే ఒక 10-20 రూపీస్ అయితే తీసుకుంటారు. ఎక్కువ కూడా తీసుకోరు. నార్మల్గా అయితే 10 రూపీస్ అలా తీసుకుంటారు బైక్స్కి. కార్స్కి అయితే డిపెండ్ ఆన్ 20 ఆర్ 40 వరకు తీసుకుంటారు. ఇలా వెళ్ళగానే నేను బైక్ అయితే నేను అక్కడ పార్కింగ్ చేసేసాను అనమాట. పార్కింగ్ చేసేసి అక్కడ టికెట్ అయితే తీసేసుకున్నాను. 10 రూపీస్ పార్కింగ్ టికెట్ అయితే తీసేసుకున్నాను. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక 200 మీటర్స్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది టెంపుల్కి వెళ్ళడానికి రోడ్లో అయితే మనకి రోడ్ అయితే బాగానే ఉంది. ఓకేనా, కొంచెం స్టోన్స్ సెటిల్ పెట్టారు, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇక్కడ మంచి మంచి లొకేషన్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఆ రోడ్లో అయితే మంచిగా ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇదే అనమాట మొత్తం బెట్ట అంటాం. కైలాసగిరి హిల్కి మెయిన్ స్పాట్ అనమాట. ఈ టెంపుల్లో వచ్చేసి మంచి శివలింగం అయితే ఉంది, అలాగే వినాయకుడి విగ్రహం కూడా ఉంది అని మనము వీడియోస్లో చూసాము. ఇప్పుడు లైవ్లో అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏమి అనేది. కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూడండి. ఇక్కడ న్యాచురల్గా వాటర్ వచ్చేలాగా కూడా ఇక్కడ సెటప్ చేస్తున్నారు అనుకుంటాను. ఇక్కడ చూడొచ్చు మీరు, వాటర్ వచ్చేలాగా న్యాచురల్గా సెటప్ అయితే వాటర్ ఫాల్ పడేలాగా సెటప్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. నేనైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు లోపలికైతే వెళ్ళి లోపల ఉన్న శివలింగం, చతుర్ముఖ శివలింగం అయితే ఎక్స్ప్లోర్ చేశాను. క్లియర్గా అయితే చూడండి. వెళ్ళడానికి ఫస్ట్ ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఉంటాయి, ఇలా స్టెప్స్ ఎక్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. నేచర్ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, బాగుంది నేచర్ అయితే. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోయాక ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నా. వావ్, వండర్ఫుల్, చాలా బాగుంది. ఎంట్రీలోనే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. లైటింగ్స్ అయితే పెట్టారు, ఫ్యాన్స్ కూడా పెద్ద పెద్ద ఫ్యాన్స్ కూడా పెట్టారు. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, చాలా బాగుంది చూడడానికి అయితే. క్రేజీగా ఉంది. ఆల్మోస్ట్ చాలామంది అయితే వచ్చారు. ఫొటోస్ అయితే బీభత్సంగా తీసుకుంటున్నారు. ఫోటోలు వీడియోల కోసం అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. చిన్నపిల్లలు అంతా చాలామంది అయితే వచ్చారు. పైన చూడండి ఎంత పెద్ద ఫ్యాన్లు అయితే పెట్టారు. అక్కడ ఉన్న వేడిని అయితే బయటికి పంపించడానికి పెద్ద ఫ్యాన్లు అయితే పెట్టారు. తర్వాత ఇక్కడ కొంచెం ముందరికి వెళ్ళగానే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఒక మంచి స్పాట్ అయితే ఉందన్నమాట. ఎవరైనా వచ్చి ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మంచి స్పాట్లు అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, లైటింగ్స్ అయితే పెట్టారు. ఒక స్టోన్ లోపల వచ్చేసి ఫొటోస్ తీసుకోవడానికి క్రేజీగా ఉంది అసలు. చూడడానికి కూడా చాలా బాగుంది. చాలామంది అయితే ఇక్కడ ఫోటోలు అయితే తీసుకుంటున్నారు, చూడొచ్చు మీరు. కొంచెం ముందరికి వెళ్తే మనకి వచ్చేసి ఇక్కడ
వినాయకుడి విగ్రహం అయితే ఉంది ఎంట్రీలోనే. ఇక్కడ వినాయకుడిని అయితే మనము పూజించుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది వినాయకుడు కూడా. వినాయకుడిది అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని నేనైతే కొంచెం ముందరికైతే వెళ్ళాను. ఇక్కడ ముందరకు వెళ్ళగానే ఇక్కడ చతుర్ముఖ శివలింగం అయితే ఇదే అనమాట. 4 ముఖాలతో అయితే ఉంది శివలింగం. ఇక్కడ యాక్చువల్గా ఫొటోస్ అయితే అలో చేయరు. మీకు బయట నుంచి అయితే కొన్ని వీడియోలు అయితే పెడతాను, ఇక్కడ చూడొచ్చు మీరు. శివలింగం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బయట నుంచి అయితే వీడియోస్ తీసాను అనమాట. ఎందుకంటే మనకి లోపల నుండి వీడియోస్ అయితే అలో చేయరు, కెమెరాస్ అండ్ ఫొటోస్ అలో చేయరనమాట. సో నేను బయట నుంచి అయితే తీసాను. ఇక్కడ కొంచెం మనకి జగదాంబ దేవి అనేది పక్కనే ఉంది, శివలింగం పక్కనే, ఐ మీన్ చతుర్ముఖ శివలింగం పక్కనే అయితే ఉంది. అలాగే ఇక్కడ లక్ష్మీదేవి అండ్ మరియు సరస్వతి దేవి కూడా ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. తర్వాత ఇక్కడ బయటకు అయితే వచ్చాను, కొద్దిగా వీడియోస్ అయితే తీసాను. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నేచర్ అయితే. చూడడానికి అయితే మంచి క్లైమేట్గా అనిపిస్తుంది, నేచర్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది, చూడడానికి అయితే నచ్చింది అయితే నాకైతే. ఇదే మనము వచ్చిన ఈరోజు ట్రిప్లో మెయిన్ స్పాట్ అనమాట, కైలాసగిరి హిల్లో ఉన్న చతుర్ముఖ శివలింగం. ఇప్పుడైతే పైన ఉన్న స్టోన్ దగ్గరికి అయితే వెళ్ళాలి, అక్కడే ట్రెక్కింగ్ పాయింట్ అనమాట. ఆ ట్రెక్కింగ్ పాయింట్ కోసం అయితే ఇప్పుడు వచ్చాను. మెయిన్ వెళ్ళడానికి వచ్చేసి అక్కడ ఆఫ్ రోడ్ అయితే ఉంది, మార్నింగ్ అయితే చూపించాను కదా, అక్కడ రోడ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఆఫ్ రోడ్లో అయితే వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ కనిపించే రోడ్లో అయితే వెళ్ళాలి. నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాను. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మనం పైన ఉన్న ట్రెక్కింగ్ పాయింట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి రోడ్ అనమాట. ఇక్కడ మనము రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. దర్శనం కంప్లీట్ చేసుకున్నాక రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఆ టెంపుల్స్ లోపల కూడా ఎప్పుడు ఆఫ్ రోడ్లో అయితే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం ఆఫ్ రైడ్లో వెళ్ళడం. ఏదైనా రోడ్ బాగాలేనప్పుడు వెళ్ళానేమో, కానీ కావాలి అని ఆఫ్ రోడ్లో అయితే ఎప్పుడు వెళ్ళలేదు. రోడ్లోనే వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఆఫ్ రోడ్ అయితే వెళ్తున్నాం. అలాగే ఇక్కడ ఒక సోలో రైడర్ని అయితే చూస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, తన బైక్కి వీడియోస్ అయితే తీస్తున్నాడు. ఆ ఫీలే వేరు కదా, ఎవరి బైక్ వాళ్ళు వీడియోస్ తీసుకుంటే సోలో రైడ్లో వచ్చి. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ బైక్స్ వీడియో తీయరు, ఎప్పుడు కూడా వాళ్ళ ఫోటోస్ తీసుకోవడం, వ్యూని ఎక్స్ప్లోర్ చేయడం ఇవే ఎక్కువ చేస్తుంటారు. బైక్స్కి అయితే చాలా తక్కువ మంది వీడియోస్ అయితే తీస్తారు. అలా నాకు కూడా ఇష్టం అనమాట. నేను కూడా వీడియోస్ అయితే తీస్తాను పక్కా లోపల. నేను కూడా వీడియోస్ తీసి అయితే చూపిస్తాను చూడండి.
ఇందాకే చెప్పాను కదా, నా బైక్ కూడా నేను వీడియోస్ పక్కా తీస్తాను ఈ ట్రిప్ ఎండ్ అయిపోయే లోపల అని. సో నేచర్ ఇక్కడ బాగుందని చెప్పేసి బైక్ అయితే స్టాప్ చేసేసి ఇక్కడ వీడియోస్ అయితే తీస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదే అనమాట మనం బైక్స్ వెళ్ళే లాస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ బైక్ అయితే నేను పార్క్ చేసేసాను. బైక్ పార్కింగ్ చేసేసి నా రైడింగ్ గేర్ అయితే కొంచెం ఫ్రీ అప్ చేసేసాను అనమాట. కొంచెం ఫ్రీగా ఉంది నడచడానికి ఇప్పుడు. గాయ్స్, ఇప్పుడు నేను చూపించే ఈ ఆంజనేయ స్వామి చేతిలో అయితే మనము ఒక డిఫరెంట్గా చూడొచ్చు. ఎక్కడ కూడా మనము ఇలాంటి ఆంజనేయ స్వామిని అయితే మనం చూసినాము. ఇక్కడ చూడొచ్చు మీరు, క్లియర్గా చూపిస్తున్నాను. ఆంజనేయ స్వామి ఎడమ చేతిలో అయితే మనము సౌగంధిక పుష్పము ఆర్ లోటస్ పువ్వులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినా కూడా ఇలాంటి ఆంజనేయ స్వామి దగ్గర ఎడమ చేతిలో అలాంటి పుష్పం అనేది ఉండదు. బట్ ఇది డిఫరెంట్. అలాగే కూరలు ఉండడం కూడా ఇది ఒక డిఫరెంట్ అనమాట. ఆంజనేయ స్వామికి కోపం వచ్చినప్పుడు ఉంటుంది అనమాట. ఇది ఆంజనేయ స్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఉన్న నా బైక్ చూడొచ్చు మీరు, ఎక్కడో కింద పెట్టేసి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. చాలా బాగుంది. ఇక్కడ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. ఈ కైలాసగిరి హిల్ వచ్చేసి ఫేమస్ అవ్వడానికి మెయిన్ వచ్చేసి అంబాజీ దుర్గా టెంపుల్ అనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ 2 దేవస్థానం మాత్రమే ఉన్నాయంట ముందు. తర్వాత ఎప్పుడైతే ఈ దుర్గాదేవి టెంపుల్ కట్టిన తర్వాతనే ఈ డెవలప్మెంట్ అయితే జరిగిందని అక్కడున్న పూజారి చెప్తే మాత్రం తెలిసింది నాకు. అక్కడున్న పూజారి చాలా విషయాలు అయితే చెప్పారు. కింద ఉన్న ఆంజనేయ స్వామి చేతిలో ఉన్న సౌగంధిక పుష్పం గురించి కూడా చాలా విషయాలు అయితే చెప్పారు. మహాభారతం గురించి చాలా విషయాలు అయితే కొంచెం చెప్పాడు. దాదాపు ఒక 15 నిమిషాలు అయితే విన్నాను అనమాట. చాలా వరకు తెలుసుకున్నాను నేను కూడా. ట్రిప్ అయితే సాటిస్ఫై అయ్యాను ఈరోజు నా బైక్లో. ఓన్లీ కింద వచ్చేసి ఇక్కడ టెంపుల్ చూసుకొని వెళ్ళిపోయింటే ఏమంత అనిపించదు. బట్ ఇక్కడ పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. సోలోగా వచ్చాను, సోలోగా ఎంజాయ్ చేస్తూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. ఇది చూడొచ్చు, ఇదే టాప్ పాయింట్ అనమాట. శివలింగం ఎంత పైన ఉందో చూడండి. కైలాసగిరి హిల్లో టాప్ పాయింట్లో ఉన్న శివలింగం అది. తర్వాత ఇక్కడ నేను ఎంజాయ్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ చిందులు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయాను అనమాట. హలో గైస్, ఈరోజు ట్రెక్కింగ్ చేసుకుంటూ కైలాస క్షేత్రం పైన టాప్ వ్యూలో అయితే ఉన్నాను అనమాట. మీకు ఇంకా మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే చూపిస్తున్నాను.
చూడొచ్చు ఇక్కడ కైలాసగిరి క్షేత్రం ఎంత అక్కడ ఉన్న టెంపుల్లోనే మనకి ఉండేదన్నమాట. టెంపుల్ అది మెయిన్ టెంపుల్. ట్రిప్ కంప్లీట్ అయిపోయింది అనుకోద్దండి, ఇంకా ఉందన్నమాట. ఇప్పుడు టైం అయితే 11:45 అయిపోయింది. ఇప్పుడు కైవారలో ఉన్న శ్రీ గవిలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ లొకేషన్ అయితే పెట్టుకొని నేను ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ అనమాట. కైలాసగిరి హిల్ నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్లో మనం అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఒక ఇద్దరు అన్నలు అయితే పరిచయం అయ్యారు. వాళ్ళు కన్నడలో. నాకు కొంచెం, నేను ఇక్కడ ఫాక్స్కాన్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పటి నుంచి నేను కన్నడ అయితే కొంచెం నేర్చుకున్నాను. కన్నడ మాట్లాడడం నేర్చుకున్నాను. సో వాళ్ళు కొంచెం మేనేజ్ చేశాను అనమాట వాళ్ళతో మాట్లాడడం. ఒక ఇద్దరు అన్నలను అయితే పరిచయం చేసుకున్నాను అనమాట. అక్కడ పరిచయం చేసుకొని వాళ్ళతో ఇప్పుడు కైవారలో అయితే వెళ్తున్నాను అనమాట. కైవారకి వెళ్ళడానికి వాళ్ళైతే కొంచెం ముందర అయితే వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తున్నాను. నా కోసం అయితే ముందు వెయిట్ చేస్తామన్నారు. లెట్స్ సీ వెయిట్ చేస్తున్నారా లేదా అన్నది. ಇಲ್ಲ ಲೆಫ್ಟ್ 7 6.5 ಅಷ್ಟೇ 6.5 ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. కైవారలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి, అలాగే ఇదే వచ్చేసి గవిలో లక్ష్మీ నరసింహస్వామి అంటారు. ఎందుకంటారు అనేది ఇక్కడ ఈ వీడియోలో అయితే చూపిస్తాను, మీరే చూడొచ్చు. ಹಿಂಗೆ ಬರ್ತೀಯ ಹಂಗೆ ಹೋಗೋಣ ಬನ್ನಿ ಹೋಗಿ ಬರೋದಾದ್ರೆ ಎಲ್ಲ ತಗೊಂಡು ನಿಮಿಷ ಹೋಗೋಣ ಬನ್ನಿ. ಹಿಂಗೆ ಇರಲಿ ಬರೀ ಇದ್ರಿಂದ ಬರೀ ಹೆಲ್ಮೆಟ್ ಒಂದು ತಗೊಂಡು ಹೆಲ್ಮೆಟ್ ತೊಗೊಂಡ್ಬರ್ತೀನಿ. ಹಂಗೆ ತಗೊಂಡ್ಬರ್ತೀನಿ ಹೆಲ್ಮೆಟ್. ಈಗ ಮತ್ತೆ ಶೂ ರಿಮೂವ್ ಮಾಡಬೇಕು. ಇದೊಂದು ದೊಡ್ಡ ಶೂ ರಿಮೂವ್ ಮಾಡಬೇಕು. ಹಾಂ ಇಲ್ಲೇ ಇರ್ಬೇಕು. ಹಾಂ ಹೋಗೋಣ. ನಾನು ವೀಡಿಯೋ ತೆಗಿಬೇಕು. ಎಲ್ಲ ತೆಗಿಡ್ಬೇಕಲ್ಲ, 2 ನಿಮಿಷ ಅಷ್ಟೇ. ಎಲ್ಲ ರಿಮೂವ್ ಮಾಡಿಡ್ಬೇಕಾ? ಇದೆಲ್ಲ ತೊಗೊಂಡ್ಬರ್ತೀನಿ ಹಂಗೆ. ಹೆಲ್ಮೆಟ್ ತೆಗಿಬೇಕಲ್ಲ, ಇದು ಹಂಗೆ ತೊಗೊಂಡ್ಬರ್ತೀನಿ ನಾನು. ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡ್ತಾರಲ್ಲ. ಹಾಂ యాక్చువల్గా మాకు తెలియదు అనమాట ఇదే టెంపుల్ అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలియదు, తర్వాత వెళ్ళాక తెలిసింది. ఇక్కడ షూ అయితే పెట్టేసి నేను లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి తాతయ్య స్వామి మఠం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి కైవారులో ఉన్న తాతయ్య స్వామి మఠం అన్నమాట. ఇక్కడ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. ఇది చాలా పెద్ద కూడా అనమాట. లోపల అయితే వీడియోస్ అలో చేయదు, సో బయట నుంచి వీడియోస్ అయితే పెట్టేసింది. చాలా బాగుంది చూడడానికి కూడా, పీస్ఫుల్గా ఉంది. ట్రిప్ అయితే సాటిస్ఫై అయ్యాను ఈరోజు నా బైక్లో. ఓన్లీ కింద వచ్చేసి ఇక్కడ టెంపుల్ చూసుకొని వెళ్ళిపోయింటే ఏమంత అనిపించదు.